3 సినిమాలు కాదు 10 సినిమాలకు సమాధానం చెప్పడానికి ఒక్క సినిమా కాలేదు. 10 సినిమాలకు సమాధానం చెప్పడానికి ఒక్క సినిమా. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది చూడండి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ చింపేషన్ మొత్తం కిరాక్. నెక్స్ట్ పుష్పను పిట్ చేస్తా అంటే అదొక వేరే తరం, ఇదొక వేరే తరం మేడం. నేను చెప్పలే కదా, పుష్ప తర్వాత వచ్చిండు. ప్రభాస్ను మించిన హీరో ఎవరు అవుతారంటే విజయ్ దేవరకొండ. నెక్స్ట్ ప్రభాస్ను మించిన హీరో ఇంకోడు తెలుగు ఇండస్ట్రీలో ఉంటాడంటే విజయ్ దేవరకొండనే. సూపర్ హిట్ సినిమా, సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా మేడం. హీరోయిన్ పెట్టిరు, కథలో హీరోయిన్ సరిపోదు. హీరోయిన్ ఈ కథకు హీరోయిన్ సరిపోదు కానీ పెట్టిరు. ఉన్నంత మటుకు మాత్రం మంచి క్యారెక్టర్ ఉంది. పర్లేదు ఎవరున్నా బాగుంటుండే కానీ హీరోయిన్ అంత లేదు, కానీ ఆ స్టోరీ అంత లేదు. కానీ మొత్తం హీరో మీద వాళ్ళ అన్నయ్య మీద నడుస్తున్న స్టోరీ అంతా సూపర్ ఉంటుంది. ఒక మ్యూజిక్ సూపర్, సింపేషన్ మరో కొత్త కోణం సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బాస్టర్. 500 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది. చూడొచ్చు పబ్లిక్ ఇక్కడ ఎంత బుకింగ్స్ అయినాయో. నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా ఫుల్ బుకింగ్స్ అవుతుంది సినిమా. అసలు టికెట్ కూడా దొరకదు, జల్దీ బుక్ చేసుకోండి పబ్లిక్. కింగ్డమ్ మాత్రం సూపర్ కింగ్డమ్. సినిమా ఆయనకి ఎంత నచ్చితే మనకు చేసింటారు అన్నది. సినిమాలో సాంగ్స్ అన్ని ఓన్లీ మనకి సినిమాలో సాంగ్స్ అన్ని మనకు ఓన్లీ స్టోరీని బట్టే వెళ్తుంటది. సపరేట్ ఇక్కడ సాంగ్ ఉండాలని ఏముండదు. కానీ ముఖ్యంగా అన్నదమ్ముల గురించి మాత్రం మనం ఖచ్చితంగా సినిమా చూడాలి. చాలా బాగా అంటే విజయ్ దేవరకొండ గారి ఒక కొత్త యాక్టింగ్. మనము విక్రమ్ గారిని, సూర్య గారిని ఎలా ఊహించుకుంటామో అసలు ఇందులో చేసిన ఈ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు భయ్య. చాలా బాగా కష్టపడ్డాడు హీరో గారు. నేను కూడా సినిమాలో చేశాను, సో దగ్గర నుండి కూడా చూసినా నేను ఆయన పర్ఫార్మెన్స్. కానీ థియేటర్లో చూస్తే నాకైతే ఏడుపు వచ్చేసింది ఈ సినిమాను చూస్తుంటే. సో ఖచ్చితంగా మీరు కూడా అందరూ వచ్చి సినిమాలో ఒకసారి చూడండి. మీరు పార్ట్ 2 గురించి కంపల్సరీ వెయిట్ చేస్తారు. దీనికి KGF 3 అని కూడా పేరు పెట్టచ్చు అనమాట. సేమ్ డైరెక్షన్ అయితే తమిళ డైరెక్షన్ లో ఉంది. డైరెక్ట్ రావడం మనకు ఐడియా లేదు కానీ సేమ్ డైరెక్షన్ కంప్లీట్ గా తమిళ డైరెక్షన్ లో ఉందన్న. ఒక యుగానికి ఒకడు మూవీకి కొంచెం అట్లా అనిపించింది సినిమా. సేమ్ KGF లా ఉందన్న. KGF 3 అని పేరు పెట్టుకోవచ్చు ఈ సినిమాకి. BGM చాలా బాగుందన్న. అనిరుద్ధ్ గారు ఎక్సలెంట్ ఎరగదీసేశారు. మనకి ట్రైలర్ లో ఒకటి చూపించి సినిమాలో ఒకటి చూపిస్తారు, కానీ ఇక్కడ ట్రైలర్ లో ఏదైతే చూపించారు సినిమాలో అయితే 100% అదే చూపించారు. చాలా బాగుంది. సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ ఇందులో నీదా నాదా అన్నట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సో సత్యదేవ్ గారు ఎక్సలెంట్, విజయ్ దేవరకొండ గారు ఎక్సలెంట్. కాబట్టి విజయ్ దేవరకొండ హీరో కాబట్టి ఆయనకి ఎక్కువ రోల్ ఇచ్చారనమాట. 100% ఉంటుంది అన్న. ఎట్లానే సినిమా తీయాలన్న. సినిమా పార్ట్ 2 ఉన్నా పార్ట్ 3 ఉన్నా సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 2 ఉందని సినిమాలో హింట్ ఇచ్చారు. సో ఎట్లానే ఉండాలి. కొన్ని సినిమాలు ఉంటాయి మా సినిమా మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 లో చూసుకొని అంటారు. అసలు సినిమాకి ఎందుకు వస్తారు అట్లా అంటారు. ఇప్పుడు సినిమాలు ఎందుకు తీస్తారు? ఈ సినిమాలో కంప్లీట్ చేసి పార్ట్ 2 లో చూసుకోమన్నారు. అంటే హింట్ ఇచ్చారు పార్ట్ 2 ఉందని. చాలా బాగుందన్న హింట్ అయితే క్లైమాక్స్.